సార్ శ్రవణ్ కుమార్ గారు ఏ రోజైనా వచ్చి సార్ మా దగ్గర ఇదిగో శ్రవణ్ కుమార్ పలానా పదవి కావాలన్నాడు, పలానా సీటు కావాలన్నాడు, పలానా ఒకవేళ మేము సీటు ఇస్తాము అంటే అతను యాక్సెప్ట్ చేశాడు. ఇది కూడా నేను టు ది ఎక్స్టెంట్కి వెళ్ళి చెప్తున్నాను. నేను నాకు సీటు ఇస్తాను నేను ఆఫర్ చేస్తే పార్టీ తరపు నుంచి అది రిజెక్ట్ చేశానా యాక్సెప్ట్ చేశానా నా ఆత్మసాక్షికి తెలుసు, వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు. ప్రపోజ్ చేసిన వాళ్ళతో గురించి నేను నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా నా గొప్పతనాన్ని చెప్పుకొని లేకపోతే ఏదో పెద్ద నేను రిజెక్ట్ చేశానని చెప్పడానికి లేదు. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళకుండే కన్సిడరేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఇంకో రాజకీయ పార్టీగా నాకుండే కన్సిడరేషన్స్ నాకుంటాయి. వాళ్ళకి నాకు సారూప్యత ఒకే ఒక అంశంలో జరిగింది ఏంటి అంటే మేమిద్దరం కలిసి అంటే ఒక స్థాయికి మించి నేను వాళ్ళతో కలిసి పోరాటం చేశాను. దట్స్ ఆల్. వాళ్ళ చేయాల్సిన పనిని నేను చేశాను అంతే. ఏబిఎన్ టీవీ5లో వాళ్ళకంటే నేను ఎక్కువ మాట్లాడాను అంతే. ఏం మాట్లాడాను? తెలుగుదేశం గొప్పదని మాట్లాడలా, చంద్రబాబు నాయుడు గారే ఈ దేశానికి రాష్ట్రానికి అవసరమని చెప్పలా, నారా లోకేష్ అద్భుతమైనటువంటి పరిపాలన దక్షుడని చెప్పలా. నేను మాట్లాడింది వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా, నాట్ ఫర్ తెలుగుదేశం. ఐఎమ్ ఎగ్నెస్ట్ ఫర్ రూలింగ్ పార్టీ, దట్స్ ఆల్. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడను. ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్గా రేపొద్దున 2024లో ఎజ్యూమ్ మూమెంట్ చీఫ్ మినిస్టర్గా దిగి కిందకు వచ్చిన మరుక్షణం చీఫ్ మినిస్టర్గా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కితే చంద్రబాబు నాయుడు గారితో నాకున్న పరిచయము లేకపోతే తెలుగుదేశం పార్టీతో నాకున్న అనుబంధాన్ని కూడా పక్కన పెట్టి సమస్య అంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఫైనల్గా రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఇది. మీరు అనుకుంటున్నట్టు వైఎస్ఆర్సీపీ ఏ విధంగానూ నేను వెళ్ళను. ఎందుకంటే 2019లో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత 2024 వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తాం. దానికి